అందరికీ నమస్కారం. గత ఆదివారం 108 కుంభకోణంలో విజయసాయిరెడ్డి గారి పాత్రని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు, ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని దాదాపు 83,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచినటువంటి సందర్భంలో రెండో పక్కన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు, వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఇంకా కూడా అనేక స్థాయిల్లో వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇట్లా ఏ స్థాయిలో చూసినా కూడా భారీ ఎత్తున అవినీతి. అది ఇసుకలో కానివ్వండి, మద్యంలో కానివ్వండి, ఇళ్ల పట్టాలలో కానివ్వండి, ఎటువైపు చూసినా కూడా పెద్ద ఎత్తున దోచుకున్న తింటున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి, ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలు. వైసీపీ నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఆధారాలు లేకుండా బురద జల్లే కార్యక్రమాలు ఎప్పుడూ చేయదు. ప్రజలకి ఎప్పుడూ కూడా నీతిగా, నిజాయితీతో ఆధారాలు చేతిలో పట్టుకునే ప్రజల ముందుకు వస్తాం. వచ్చి ఆధారాలతో కూడినటువంటి వాస్తవాల్ని తెలియజేస్తాం. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మొత్తాన్ని కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. గత ఆదివారం రోజున 108 కుంభకోణాన్ని నేను ఆధారాలతో పాటు బయటపెట్టిన తర్వాత ఈ రోజు వరకు బాధ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చారా? ఒక్క ట్వీట్ అయినా పెట్టారా? ఇవాళ ఆ విధంగా మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారు కానివ్వండి, ఎవరు కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. సరే, ఈ వారం గత వారం పరిస్థితి ఆ విధంగా ఉంటే ఈ రోజున మరి విజయసాయిరెడ్డి గారికే కాకుండా వైసీపీ నాయకులు మొత్తానికి కూడా అధినాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకొక కుంభకోణం, సరస్వతి ఇండస్ట్రీస్ పేరు మీరు అందరూ కూడా వినే ఉంటారు. గత కొద్ది కాలంగా అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ చెందినటువంటి సిమెంట్ కర్మాగారం, అదేవిధంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్కి సంబంధించి నీటి కేటాయింపులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి లీజుని పొడిగించినటువంటి విషయం కానివ్వండి, ఆ భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అంశాలు మనం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మనం వింటూ ఉన్నాం. మరి ఈ కంపెనీలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి భాగస్వామ్యం వారి ఎనెక్సర్ 1లో, అదేవిధంగా వైఎస్ భారతీరెడ్డి గారికి కూడా మరి దీనికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో భాగస్వామ్యం ఉన్న విషయాన్ని ఎనెక్సర్ 2లో వారి ఎలక్షన్ అఫిడవిట్లో ఎనెక్సర్ 1 అండ్ ఎనెక్సర్ 2లో చాలా క్లియర్గా స్పష్టంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుని ప్రస్తావించి వాళ్ళకి దానిలో ఎంత భాగం వాటా ఉందో కూడా దీనిలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఇది 2019 జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించినటువంటి ఎలక్షన్ అఫిడవిట్. కాబట్టి మొట్టమొదటిగా సరస్వతి ఇండస్ట్రీస్లో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి భాగస్వామ్యం ఉంది అన్న విషయాన్ని మీ ముందు విత్ ఎవిడెన్స్ మీ ముందు పెడతా ఉన్నాం. ఇక మనం దీని చరిత్రలో కనుక వెళ్ళినట్లయితే అసలు ఏ విధంగా ఈ సరస్వతి ఇండస్ట్రీస్కి ఆ రోజున మైనింగ్ లీజులు కేటాయించారు అంటే లైమ్ స్టోన్ లీజ్, అంటే సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి మైనింగ్ లీజ్ని ఏ విధంగా కేటాయించారు, ఆ తర్వాత జరిగినటువంటి అనేక అవకతవకలు ఇవాళ ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతూ ఉన్నాం.
ఒకసారి మనం గతం కనుక పరిశీలించినట్లయితే 15/7/2008 జూలై 15వ తేదీన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ రోజున సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో మరి డైరెక్టర్లుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిసెస్ వైఎస్ భారతి, మిసెస్ వైఎస్ విజయ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు అయినటువంటి భారతి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు అయినటువంటి వైఎస్ విజయ గారు కూడా మరి దీనిలో డైరెక్టర్లుగా, సభ్యులుగా మరి ఈ కంపెనీలో ఉండటం, వారు కూడా ఆ జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొన్నట్టు దానికి సంబంధించినటువంటి ఈ రిజల్యూషన్ కాపీ కూడా ఇవాళ మన చేతిలో ఉంది. ఆ రోజున ఆ మీటింగ్ యొక్క ఎజెండా డేట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జూలై 15, 2008. ఎందుకు ఆ రోజున సమావేశం ఏర్పాటు చేశారు అంటే, ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఏదైతే ఉందో అది ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ. దాని బైలాస్లో మనం చూసినట్లయితే అప్పటి వరకు పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటుకు సంబంధించినటువంటి బైలాసు అంటే ఆ అంశాలని వాళ్ళ బైలాస్లో ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పుడు మరి వీళ్ళు ఒక సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకి మరి వీళ్ళు ముందుకొచ్చారు కాబట్టి దానికి తగ్గట్టు బైలాస్లో మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఏ కంపెనీకైనా బైలాస్లో నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా కీలకం. మనం ఏ రకమైనటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నాము ఈ సంస్థ ద్వారా అన్న విషయాన్ని మన బైలాస్లో ప్రస్తావించాలి. కాబట్టి అప్పటి వరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్లో ఎక్కడా కూడా సిమెంట్ కర్మాగారం ప్రస్తావనే లేదు. దీనిని మీరు అందరూ గమనించాలి. అటువంటి ప్రస్తావన లేదు కాబట్టి జూలై 15, 2008 ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని, బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ప్రవేశపెట్టింది కూడా భారతి గారు, మిసెస్ వైఎస్ భారతి మూవ్డ్ resolve that object clause number 6 be substituted with the following to carry on the business of manufacturing, marketing and dealing in cement. కాబట్టి ఇటువంటి సవరణ ఒకటి సిమెంట్ వ్యాపారం చేసుకోవడానికి ఒక సవరణ తీసుకొచ్చారు. సరే, ఓకే, ఎవరి బిజినెస్ వాళ్ళది, వాళ్ళ మీటింగ్లో ఇటువంటి సవరణలు తీర్మానాలు చేసుకోవచ్చు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే 18/5/2009 అంటే మే 18, 2009 విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 107లో వాళ్ళు ఏమని ప్రస్తావించారండి? 12/6/2008 మెమో ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి మెమో ఆధారంగా, అంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వారికి ఈ గనులు, ఈ భూములు ఏవైతే ఉన్నాయో సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి లైమ్ స్టోన్ మైనింగ్ సంబంధించినటువంటి ఈ భూములు కేటాయించినటువంటి ఫైలు, ఈ మెమో 12/6 అంటే జూన్ 12, 2008 మూవ్ చేశారు. అంటే ఈ కంపెనీలో బైలాసు సవరించుకోవటానికి ముందే, అంటే ఈ కంపెనీ బైలాస్లో సిమెంట్ కంపెనీ ప్రస్తావనకు రాకముందే వీళ్ళు సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి భూముల కేటాయింపు చెందినటువంటి ఫైల్ మూవ్ చేశారన్న విషయాన్ని మనం ఈ జీవో నంబర్ 107 డేటెడ్ 18/5/2009 మనం చాలా క్లియర్గా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే మీ కంపెనీ యొక్క బైలాలు సవరించకుండానే, మీ కంపెనీ బైలాస్లో సిమెంట్ కంపెనీ ప్రస్తావన లేకుండానే ఆ రోజున మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఏది పడితే అది చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి ఆ రోజున మీ కంపెనీ బైలాస్ సవరించకుండానే మీకు లైమ్ స్టోన్ మైనింగ్కి సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి మెమో అనేది ఆ రోజున ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఇవ్వటం జరిగింది 12/6/2008 అంటే ఒక నెల రోజుల ముందే. మరి ఇటువంటి అద్భుతాలన్నీ ఎందుకు జరిగినాయి అని చూస్తే ఆ రోజున ఈ సంబంధిత శాఖకి సెక్రటరీ ఎవరో తెలుసా అండి? వై శ్రీలక్ష్మి గారండి. ఎక్కడో విన్నట్టుంది కదా ఈ పేరు, శ్రీలక్ష్మి గారి పేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అనేక అవినీతి కార్యక్రమాల్లో మరి శ్రీలక్ష్మి గారు అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి భాగస్వామిగా ఉండటం, ఆ తర్వాత కాలంలో ఆవిడ కూడా మరి పాపం జైలు పాలవటం మనందరికీ తెలుసు. కాబట్టి శ్రీలక్ష్మి గారి భాగస్వామ్యంతో కూడా కంపెనీ బైలాస్ను సవరించకుండానే ఆ రోజున ఈ లైమ్ స్టోన్ గనులకి భూ కేటాయింపులు దాదాపు 613.70 హెక్టార్ల భూమిని కేటాయించడం జరిగింది. ఇది ముందుగా జరిగినటువంటి ప్రైమరీ వైలేషన్. ఆ తర్వాత
వీళ్ళు కేటాయింపులు జరిగిన తర్వాత కూడా అంటే మే 18, 2009 భూ కేటాయింపులు జరిగిన తర్వాత సరస్వతి ఇండస్ట్రీస్కి వీళ్ళు ఎక్కడా కూడా మైనింగ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానివ్వండి, సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు చెందినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఏవి కూడా ప్రారంభించకపోయేసరికి అంటే చట్ట ప్రకారం 2 సంవత్సరాల లోపు గనక మనం ఈ మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం స్టార్ట్ చేయకపోతే, ఈ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను మనం స్టార్ట్ చేయకపోతే ఆ మైనింగ్ లీజ్ని రద్దు చేసేటటువంటి అవకాశం చట్ట ప్రకారం కూడా మరి ప్రభుత్వాలకు ఉంటుంది. మరి ఆ విధంగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 2009లో సరస్వతి ఇండస్ట్రీస్కి భూ కేటాయింపులు చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు కూడా ఎటువంటి కార్యక్రమాలు మరి కంపెనీ పరంగా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళకపోవడంతో ఆ రోజున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కంపెనీకి ఒక షోకాజ్ నోటీస్ని అందించడం జరిగింది. ముందుగా 17/2/2012 మొదటి షోకాజు, ఆ తర్వాత 2/6/2012 రెండో షోకాజు, 2 షోకాజ్ నోటీసుల్ని ఈ కంపెనీకి జారీ చేయటం, మరి ఆ షోకాజ్ నోటీస్కి ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోవటం వల్ల, సరైనటువంటి మరి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయకపోవటం వల్ల మరి ఆ తర్వాత మరి మైనింగ్ డైరెక్టర్ గారి సిఫార్సుల మేరకు ఆ తర్వాత కాలంలో 23/8/2014 ఫైనల్గా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారు గవర్నమెంట్కి రికమెండ్ చేయటం, ఈ విధంగా వీళ్ళు ఎటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభించలేదు కాబట్టి ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేయాలని సిఫార్సు చేయడంతో 9/10/2014 అప్పటి ప్రభుత్వం ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేయటం జరిగింది. 9/10/2014 మరి ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జీవో 98, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది జీవో నెంబర్ 98 డేటెడ్ 9/10/2014. మరి ఈ జీవోలో చాలా క్లియర్గా మరి మైనింగ్ లీజ్ రద్దు చేయడానికి గల కారణాలను కూడా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫెయిల్డ్ టు ఎస్టాబ్లిష్ ద సిమెంట్ ప్లాంట్ ఫర్ క్యాప్టివ్ పర్పస్. ద లెస్సీ కంపెనీ has failed to file a representation under Rule 28(2) of MC Rules 1960 before the government within the prescribed time limit. The mining lease holder is in mineral revenue dues of 23,922 as on 31/3. ఇట్లా అనేక కారణాలని వీళ్ళు పొందుపరుస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ failed to furnish the environmental clearance from Government of India and consent for establishment of operations from APCCB. ఇట్లా వివిధ కారణాలు తెలియపరుస్తూ 9/10/2014 వీళ్ళ మైనింగ్ లీజ్ని రద్దు చేయడం జరిగింది. వీళ్ళు ఈ మైనింగ్ లీజు రద్దయిన తర్వాత మరి అప్పుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడు వెళ్ళారండి వీళ్ళు కోర్టుకి? 6/11/2014 అంటే 9/10/2014 అక్టోబర్ 9, 2014 మైనింగ్ లీజ్ రద్దు చేసిన తర్వాత నవంబర్ 6వ తేదీన వీళ్ళు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏమని? ఈ విధంగా మా మైనింగ్ లీజ్ని రద్దు చేయడం జరిగింది, దీన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. ఆ జీవోని మీరు ఏ జీవో అయితే జీవో నెంబర్ 98 ఏదైతే ఉందో ఆ జీవోని మీరు కొట్టేయాలి, మా మైనింగ్ లీజ్ని మీరు తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పి వీళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తప్పులేదు, న్యాయపరంగా మీకు అటువంటి హక్కు ఉంటుంది, మీరు దాఖలు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆ విధంగా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే వీళ్ళు ఏ సిమెంట్ ఇండస్ట్రీ అయినా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వీళ్ళకి 29 మార్చి 2012 వీళ్ళకి ఈ క్లియరెన్స్ రావటం జరిగింది. ఎప్పటి వరకు? 29 మార్చి 2019, అంటే దాదాపు 7 సంవత్సరాలకి వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని మరి ఆ రోజున 29 మార్చి 2012 జారీ చేయడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏ కంపెనీకైనా కూడా కొన్ని కండిషన్స్కి లోబడి ఈ క్లియరెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. దానిలో ప్రధానంగా వీళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ సిమెంట్ కంపెనీకైనా కూడా నీటి అవసరాలు ఉంటాయి, వాటర్ కేటాయింపు అనేది అవసరం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏదైతే అప్లై చేశారో దీనికి సంబంధించి సిమెంట్ కంపెనీ కోసం 2,855 m³ పర్ డే, అంటే m³ అంటే లీటర్స్ సంబంధించి 2,855 m³ పర్ డే మా రిక్వైర్మెంట్. కాబట్టి అంత నీటిని మా సంస్థకి కేటాయించాలి, దానికి కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులు ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు అప్లై చేస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు జారీ చేస్తూ దాని కండిషన్స్లో చాలా క్లియర్గా
2855 MQ పర్ డే. ఇది 29th March 2012. మీరు దానిలో పేజ్ నెంబర్ 2లో పారా నెంబర్ 6లో దీన్ని చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ కండిషన్స్ అని పెట్టి దానిలో 7వ పాయింట్లో టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రపోజ్డ్ ప్లాంట్ షల్ నాట్ ఎక్సీడ్ 2855 MQ పర్ డే అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2855 MQ పర్ డే అంటే దానిని కనుక మనం టీఎంసీలో కనుక కన్వర్ట్ చేస్తే 0.0368 టీఎంసీ పర్ ఇయర్, 0.036 టీఎంసీలు పర్ ఇయర్ వీళ్ళు వాటర్ డ్రా చేయటం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా. 0.0368 టీఎంసీ పర్ ఇయర్. ఈ రకంగా వీళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత మరి ఆ తర్వాత కాలంలో మరి కోర్టులో ఈ అంశం, ఈ పిటిషన్ వాళ్ళు ఎప్పుడైతే నవంబర్ 2014లో వేశారో జియో నెంబర్ 98కి వ్యతిరేకంగా కోర్టులో అంశం అలాగే పెండింగ్ ఉండటం, ఈ లోపల వీళ్ళకి ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాల పరిమితి పూర్తయిపోయింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు 7 సంవత్సరాల కాలానికి మార్చు 2019 వరకే వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి దాని కాల పరిమితి ఎప్పుడైతే పూర్తయిపోయిందో వీళ్ళు సహజంగానే దాని రెన్యూవల్ కోసం అప్లై చేశారు. ఎప్పుడు 19/2/2019 ఫిబ్రవరి 19, 2019 సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు రెన్యూవల్ కోసం వాళ్ళు అప్లై చేశారండి. సరే, తప్పులేదు, అది కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెన్యూవల్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ రీజన్స్ ఫర్ డిలేలో వీళ్ళు ఏం చెప్తారు, డిలే ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, సివియర్ రిసెషన్ ఇన్ ద మార్కెట్ అని చెప్తూనే వీళ్ళు ఏమన్నారంటే డిమాండ్ ఫర్ సిమెంట్ విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అండ్ మార్కెట్ విల్ స్టెబిలైజ్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇన్ వ్యూ ఆఫ్ ది అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ప్లాన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద న్యూ స్టేట్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే పర్యావరణ అనుమతుల రెన్యూవల్ కోసం అప్లై చేసినటువంటి అప్లికేషన్లో తాటికాయలంత అక్షరాలతో, సార్ మా రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మిస్తూ ఉన్నారు, ఆ రాజధాని నిర్మాణానికి చాలా సిమెంట్ అవసరం అవుతుంది సార్, మరి దానికి సిమెంట్ కంపెనీ అనేది చాలా అవసరం, దానికి మరి పర్యావరణ అనుమతులు కూడా రెన్యూవల్ చేయాలి అని చెప్పి చాలా గొప్పగా రాజధాని గురించి ప్రస్తావించారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ కంపెనీ వ్యాపారం కోసం మాత్రం మీకు రాజధాని గుర్తొచ్చింది ఆ రోజున. అమరావతి రాజధాని అనేది ఆ రోజున మీ సిమెంట్ కంపెనీ కోసం బాగా గుర్తుపెట్టుకున్నారు సార్. మీరు గుర్తుపెట్టుకుని రాజధాని నిర్మాణాన్ని చేయాలి, గొప్ప గొప్ప బిల్డింగులు కట్టాలి, దానికోసం బోల్డంత సిమెంట్ కావాలని చెప్పి చాలా చక్కగా మీ అప్లికేషన్లో పెట్టారు సార్. మరి ఇవాళ ఏమైపోయింది సార్, మీకు రాజధాని మీద ఉన్నటువంటి ప్రేమ? మీ వ్యాపారం కోసం మాత్రం మీకు రాజధాని గుర్తొచ్చింది ఆ రోజున, కానీ ఇవాళ ప్రజలు కోరుకున్నటువంటి రాజధాని మాత్రం మీకు అక్కర్లేదు. ఇప్పుడు మాత్రం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాజధాని 3 ముక్కలు చేసేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాలను ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా ప్లేటు ఫిరాయిస్తారో, ఎప్పుడు మాట తప్పుతారో, ఎప్పుడు మడమ తిప్పుతారో, ఇటువంటివన్నీ చూసినప్పుడే మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజున చాలా బాగా ఆయన వ్యాపారం కోసం ఆయన చాలా బాగా గుర్తుపెట్టుకుని రాజధాని అంశాన్ని ఆయన రెన్యూవల్ లెటర్లో కూడా దాన్ని ప్రస్తావించారు. సరే, రెన్యూవల్కి ప్రస్తావించిన సందర్భంలో వాళ్ళు రెన్యూవల్తో పాటు ఎప్పుడు కూడా ఫామ్ 1 అనేది ఒకటి జత చేసి ఇస్తారండి. ఎప్పుడైనా మనం ఒక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి మనం అప్లై చేసినప్పుడు ఫామ్ 1 అనేది మనం ఫిల్ చేయాలి. దానిలో అనేక విషయాలు, అనేక కాలమ్స్ ఉంటాయి, మనం ప్రస్తావించాలి. అంటే ఎంత భూమి కేటాయింపబడింది, ఎక్కడ భూమి కేటాయించారు, ఇవన్నీ కూడా అనేక విషయాలు ఉంటాయి దానిలో. కానీ చాలా కీలకమైంది ఆ ఫామ్ 1లో 22వ పాయింట్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చాలా స్పష్టంగా ఏమని అడిగారు, వెదర్ దేర్ ఈజ్ ఎనీ గవర్నమెంట్ ఆర్డర్ జీఓ పాలసీ రెలివెంట్ రిలేటింగ్ టు దిస్ సైట్. అంటే మీరు ఏ సైట్లో అయితే ఈ సిమెంట్ కంపెనీని పెట్టబోతానికి మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో దానికి సంబంధించినటువంటి జీవో ఏమన్నా పెండింగ్లో ఉందా అని అడిగితే నన్ అని పెట్టారు. నో అంటే ఏ జీవో కూడా ఏమీ జారీ చేయలేదు, ఏ జీవో కూడా పెండింగ్లో లేదని. మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ రోజున జీవో నెంబర్ 98 మరి జీవో అమల్లో ఉంది కదా అప్పటికి, మీ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 98 డేటెడ్ 9/10/2014, దీనికి వ్యతిరేకంగానే కదా మీరు కోర్టుకు వెళ్ళారు 2014లో. మరి మీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్లో అసలు ఏ జీవో పెండింగ్లో లేదని మీరు ఎందుకు తప్పుదోవ పట్టించారు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వాళ్ళని?
అంటే మీ పర్యావరణ అనుమతులు పొందడం కోసం ఆ జీవో గనక పెండింగ్లో ఉన్న అంశం ప్రస్తావిస్తే ఎక్కడ మీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెన్యూవల్ కాదు అని చెప్పి అబద్ధాలు చెప్పారా మీరు? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారా? చాలా స్పష్టంగా అర్థమవుతోంది సార్ మీరు చేసినటువంటి తప్పుడు పని. వాళ్ళు క్లియర్గా ఏమని అడిగారు? వెదర్ దేర్ ఈజ్ ఎనీ గవర్నమెంట్ ఆర్డర్ రిలేటింగ్ టు దిస్ సైట్ అని అడిగినప్పుడు మీరు నీతివంతమైనటువంటి మనిషి అయితే, నిజాయితీ గల మనిషి అయితే మీరు జీవో నంబర్ 98 గురించి మీరు ప్రస్తావించాలి కదా. ఈ జీవోనే కదా మీ మైనింగ్ లీజ్ రద్దు చేసినటువంటి జీవో. మరి ఎందుకని మీరు దీన్ని దాచిపెట్టారు? దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అదే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్ పాయింట్ నెంబర్ 24లో వాళ్ళు చాలా క్లియర్గా వెదర్ దేర్ ఈజ్ ఎనీ litigation pending against the project or land in which the project is proposed to be set up అని నేమ్ ఆఫ్ ద కోర్ట్, కేస్ నంబర్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఏమన్నా లిటిగేషన్లో ఉన్న పెండింగ్లో ఉన్నాయా? ఏ కోర్టులో అన్నా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయా? ఉంటే కనుక ఏ కోర్టులో ఉంది, దాని పిటిషన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ కేసు నెంబర్ కూడా వివరించండి అంటే మీరు ఏమని రాశారు సార్? నన్ను మళ్ళీ అబద్ధం ఏంటి సార్ అసలు? ఇవి ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు గతంలో ఎన్ని తప్పుడు పనులు చేశారు, ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు, అవన్నీ ఒక నిమిషం పక్కన పెడితే టుడే యు ఆర్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత నీతి నిజాయితీతో వ్యవహరించాలి సార్. మీరు ఆ పదవిని అగౌరవపరిచే విధంగా ఎలా చేస్తారు సార్ మీరు ఇటువంటి తప్పుడు పనులు? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రానికి చెందినటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత బరి తెగించి ఈ విధంగా తమ వ్యాపారం కోసం ఇటువంటి తప్పుడు ఎఫిడవిట్లు ఫైల్ చేసి, తప్పుడు ఫారాలు ఫిల్ చేసి, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్ని తప్పుదోవలు పట్టించి క్లియరెన్సులు తెచ్చుకున్నారా సార్? మీరు చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తమ వ్యాపారం కోసం ఇటువంటి తప్పుడు ఎఫిడవిట్లు, తప్పుడు ఫారాలు ఫిల్ చేశారా? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఆ ఘనత కేవలం ఈ రోజు ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చాలా స్పష్టంగా వాళ్ళు అడిగితే కోర్టులో ఏమన్నా ఇష్యూ లిటిగేషన్లు ఉందా అని చెప్తే మీరు ఎందుకు ప్రస్తావించలేదండి? ఉంది కదా, మీరే కదా దాఖలు చేసింది. రిట్ పిటిషన్ నంబర్ 33420 2014 నవంబర్లో మీరు దాఖలు చేశారు. మీరు ఎందుకని దీన్ని దాచిపెట్టారు? అంటే ఎప్పుడైతే మీరు ఈ విధంగా కోర్టులో పెండింగ్ ఉంది అని మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వాళ్ళకి తెలియజేస్తే మీకు రెన్యూవల్ కాదు కాబట్టి ఇటువంటి వాటన్నిటిని తొక్కిపెట్టి ఈ విధంగా చేస్తారా సార్ మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది గౌరవప్రదమేనా? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇటువంటి పనులు చేయొచ్చా మీరు? రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి, ఈ ముఖ్యమంత్రి ఎంత నీచానికి దిగజారుతా ఉన్నారో, ఎన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే అప్లికేషన్లో దీనిలో మనం చూసినట్లయితే ఇంకొక అంశం కూడా మనం గమనించాలి. పార్ట్ నెంబర్ 2 పాయింట్ నెంబర్ సీరియల్ నెంబర్ 1.1లో ఈ భూమికి సంబంధించి 613.476 హెక్టార్లు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దీనిలో దాదాపు 25.4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అని ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పాయింట్ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా, ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి అంశానికి ఇది చాలా కీలకం. 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి వీళ్ళు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి ఇచ్చినటువంటి అప్లికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒకటి, ఈ భూమికి సంబంధించినటువంటి జీవో పెండింగ్లో ఉందన్న అంశాన్ని తొక్కిపెట్టారు, కోర్టులో కేసు ఉందన్నటువంటి అంశాన్ని తొక్కిపెట్టారు, అదేవిధంగా 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న అంశాన్ని కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సరే, ఇటువంటి తప్పుడు సమాచారం అంతా ఇచ్చిన తర్వాత మరి పాపం ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ వాళ్ళకు కూడా మరి కోర్టు కేసు పెండింగ్ ఇష్యూ అని తెలియక వాళ్ళు కూడా మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని 3 సంవత్సరాల పాటు రెన్యూవల్ చేస్తూ 3/7/2019 ఆర్డర్ ఇవ్వటం జరిగింది. టిల్ 2022 ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాజ్ రెన్యూడ్. ఏది మీరు ఈ తప్పుడు సమాచారాలను ఇచ్చిన తర్వాత. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే కోర్టులో
ఏదైతే అంశం పెండింగ్ ఉంది మనం అనుకున్నామో దానికి సంబంధించినటువంటి ఫైనల్ విచారణ 15/10/2019 జరిగిందండి. అక్టోబర్ 15, 2019 కోర్టులో తుది విచారణ జరిగింది. సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి తుది విచారణ ఏది జీవో నంబర్ 98కి వ్యతిరేకంగా ఏదైతే వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారో దానికి సంబంధించినటువంటి తుది విచారణ. దానిలో సాధారణంగా ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి ఎవరున్నా సరే వాళ్ళు ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపిస్తూ ఉంటారు. కానీ పూర్తిగా ఈ కేసు వాదనలు వినిపించేటటువంటి సందర్భంలో అడ్వకేట్ జనరల్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి సరెండర్ అయిపోయి ఎక్కడా కూడా ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించకుండా